ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, చివరి ఆషాఢ శనివారం రాత్రి 10 లోపు నువ్వు ఒక ఊహించినటువంటి శుభవార్తను తప్పకుండా వింటావు. వెంటనే వెంకటేశ్వరుని తాకు అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు. బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది అడుగుతున్నారండి, మీకు తెలిసిన ఒక గురువుగారి నెంబర్ చెప్పండి అక్క, మేము ఎన్నో సమస్యలతో బాధపడుతున్నామని. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారనమాట. చాలా నమ్మకమైన గురువు గారు. నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా చాలామంది ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత చాలా మంచి ఫలితాన్ని పొందారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 7780246131. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం అనేది నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం ఆలస్యం కావడం, వివాహం ఆలస్యం కావడం, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కు 100% శాశ్వత పరిష్కారం పొందాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. పూజల రూపంలో కానీ, పరిహారాల రూపంలో కానీ మనకు మంచి ఫలితాన్ని పొందే విధంగా చెప్తారనమాట. చాలా నమ్మకమైన గురువుగారు. ప్రతి ఒక్కరూ ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఎన్నో రోజులుగా నీ కల నెరవేరడం లేదని ఎంతో దిగులు చెందుతూ ఉన్నావు కదూ. ఇప్పుడు నుంచి నీ కల తప్పకుండా నెరవేరబోతుంది. నీవు ఊహించిన దానికన్నా ఎంతో ఎక్కువ రెట్లుగా ఈ సాయి నిన్ను అనుగ్రహించబోతున్నాడు. ఆ వెంకటేశ్వరుని దయ వల్ల నీ జీవితం సంతోషమయం అవుతుంది. తప్పకుండా నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి పెను మార్పును నువ్వు తప్పకుండా గమనిస్తావు. మంచి శుభవార్తలను వినడానికి సిద్ధంగా ఉండు. మరి ఈ సాయి మాటలను ఆలకించి దేని గురించి నువ్వు ఎక్కువగా బాధపడుతున్నావో, దేని గురించి నువ్వు సతమతం అవుతున్నావో తప్పకుండా అందుకు తగినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి వాక్యాలతో ఒక సందేశాన్ని నీకు వినిపించబోతున్నాను. ఈ సందేశాన్ని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. విన్న తర్వాత నువ్విక దేని గురించి బాధపడనవసరమే లేదు. నీ కష్టాలు తీరిపోవడం లేదు, నీ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని నువ్వేమీ చింతించడం అవసరం లేదు. ఇంకా నిన్ను బాధ పెట్టిన వారు నీకు ప్రతి దాంట్లో ఎదురు పడుతూ నిన్ను అవమానిస్తూ ఉండేవారు, నిన్ను ఎగతాళి చేసేవారందరూ కూడా నీకు రాబోతున్నటువంటి నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు. నీ విజయాన్ని మాత్రం ఎవరూ అడ్డుకోలేరు. అందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారి పోరాటంలో వారు ఏమాత్రం లాభాలను పొందలేరు. నిన్ను అవమానించవచ్చు, నీకు ప్రతి విషయంలో అడ్డుపడుతూ ఉండవచ్చు, కానీ నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు, ఓర్పుగా ఉండు. వారు చేసే ప్రతి ఒక్కటి తెలిసి కూడా నువ్వు భయపడకుండా ఉండు. ఎందుకంటే వారి వలన నీకు ఏదైనా కానీ, ఎప్పుడైనా కానీ హాని కలగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా కూడా ఉండు. నువ్వు కూడా ఎలా అయితే వారు నీ ముందు నటిస్తూ మంచిగా ఉంటూనే కీడు తలపెట్టాలని అనుకుంటున్నారో, నువ్వు తెలివిగా, జాగ్రత్తగా, ఎత్తుకు పై ఎత్తుగా వాటి నుండి బయటపడేలా ఉండాలి. వారికి తగినటువంటి గుణపాఠం తప్పకుండా ఉంటుంది. నువ్వే నన్ను కాపాడాలి, నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టవు కదా అని ఎప్పుడు కూడా ఈ బాబాను నువ్వు అడుగుతూ ఉంటావు. నేను నీ బాబాను, నిన్నెందుకు అంత సులువుగా వదిలేస్తాను చెప్పు. ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టను. నేనెప్పుడు నీ వెంటనే ఉంటాను, కానీ నీవే నన్ను గమనించడం లేదంతే. నిన్ను కాపాడాలి. ఎప్పుడూ కూడా ఈ సాయి తప్పించిపోతుంటాడు. నీవు ఎన్నిసార్లు చెప్పాలా తల్లి, నా బిడ్డలు ఆపద సమయంలో ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా?
నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టకని అంటున్నావు. నిన్నే ఎందుకు ఒంటరిగా విడిచిపెడతాను? నీ గురించి నువ్వు కానీ, నీ వాళ్ళు కానీ, నిన్ను ప్రేమించిన వాళ్ళు కానీ, నీ శ్రేయోభిలాషులు కానీ ఏదో ఒక్క క్షణం పాటైనా సరే నీ గురించి మర్చిపోవచ్చేమో కానీ ఈ సాయి మాత్రం ఎప్పుడు కూడా నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు. ప్రతిరోజు ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది. నీకు అవసరమైనటువంటి ఆలోచనకు పెట్టే సమయాన్ని భగవంతునికి ఇవ్వలేవా? నీ దగ్గర ఆ మాత్రం కూడా సమయం లేదా చెప్పు? ఒక్కసారి ఆలోచించు. రోజుని, నీ జీవితాన్ని, నీ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మను, ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఇవన్నీ కూడా నీకు ఎవరిస్తున్నారు? భగవంతుడు కదా. మరి ఎంత ఇచ్చిన దైవానికి నీకు ఏది ఇవ్వాలో కూడా తెలియదు. నిన్ను ఆయన ఏమీ అడగడం లేదు. నీ కష్టాలను, సమస్యలను అడుగుతున్నాడంతే. వాటన్నిటిని ఇచ్చి నీకు సంతోషాలను ఇద్దామని. వాటన్నిటిని తీసుకొని అవన్నీ మీకు మీరే కొని తెచ్చుకుంటారు. కొన్ని సమస్యలను మీ కర్మఫలమైతే, కొన్ని సమస్యలైతే మీకు మీరుగా కొని తెచ్చుకునేవి చేస్తున్నాడని ఆయనే మూలమని చెప్పి ఆయనను నిందించడం మూర్ఖత్వం అవుతుంది. పరిష్కారాన్ని మీ ముందే ఉంచుతాడు. మీరు తెలుసుకోవడంలో ఆలస్యం చేస్తారు. లేదా మీకు ఇంకా కర్మఫలం తీరకపోతే అంతవరకు కూడా మీరు ఎదురు చూస్తే ఎందుకు సిద్ధంగా ఉండరు? ఏదైనా కష్టం మీ దగ్గరకు వస్తుంది అనేటువంటి విషయం మీకు అనిపిస్తే వాటి నుండి తప్పించుకోవాలని అనుకుంటారు, కానీ వాటి నుండి బయటపడేటువంటి పరిష్కారం కోసం ఎందుకు ఆలోచించరు? వాటి నుండి బయటపడేటువంటి పరిష్కారం కోసం మీరు ఎప్పుడూ కూడా తప్పించరు. మీకు ఎందుకంటే భయం చెప్పండి. నేనే ఎప్పుడు మీకు తోడుగా ఉన్నాను కదా. నేను మీకు ఎప్పుడు తోడుగా ఉంటారనే విషయాన్ని మీరు మర్చిపోకండి. ఒకవేళ మీరు మర్చిపోతారో అప్పుడే మీకు భయం అనేటువంటి ఒక భావం మీ మనసుకు ఏర్పడుతుంది. కాబట్టి ముందు మీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించుకోండి. నేను ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే నీ ప్రతి పనికి అడ్డుగా నిలుస్తున్నారో వారందరికీ తప్పకుండా గుణపాఠం చెప్పాలి. కాబట్టి నీవేమీ వారితో తిరస్కరించిన విధంగా కోపంతో వారితో మాట్లాడొద్దు. ప్రేమగానే మాట్లాడు. ప్రేమగానే వారిపై గెలువు. ప్రేమతోనే వారిని ఎదిరించు. తప్పకుండా నీవు విజయం సాధిస్తావు. నువ్వు ఎన్నో రోజులుగా కలలు కంటున్నటువంటి ఆ కలలు తప్పకుండా నెరవేరుతాయి. తప్పకుండా ఈ సాయి అనుగ్రహం నీకు పుష్కలంగా దొరుకుతుంది. అది కూడా కేవలం కొద్ది రోజుల్లోనే ఉంది. కాబట్టి ఎలాంటి ఆలోచనలు చేయకుండా, దేనికి భయపడకుండా, నీ ప్రయత్నాలను నీవు మానకుండా చేస్తూ ఉండు. నీ కోరిక ఇక మరలా ఆలోచించుకుంటూ నిరుత్సాహపడొద్దు. ఎందుకంటే నీ వెంటే నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను. నీ మనసుకు భయం కలిగినా, లేదంటే నీవు ఒంటరిగా ఉన్నానని నీ మనసుకు అనిపించినా సరే, సాయి అని ఒక్క పిలుపు చాలు. వెంటనే సప్త సముద్రాలు దాటైనా సరే నీ పక్కన నేను నిలబడతాను. నీ మంచి మనసుకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. కాకపోతే ఆలస్యం జరిగిపోయింది కాబట్టి జరిగిన దాని గురించి నువ్వు బాధపడొద్దు. జరగబోయే దాని గురించి ఆలోచించు. విజయాన్ని ఏ విధంగా పొందబోతున్నాం అనేది మీ మనసుకు ముందే ఒక సంకేతాన్ని నేను తెలియచేస్తాను. తప్పకుండా ఆ విజయ తీరాలకు నువ్వు చేరిన నాడు ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో, ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఇన్ని రోజులు ఆనందాన్ని పొందారో వారందరికీ కూడా మీ విజయమైన గుణపాఠంగా మారబోతుంది. ఇప్పుడు నీవు ఓపికతో ఉండడం వలన అదే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. సుఖ సంతోషాలను చూడబోయేటువంటి కాలాన్ని నువ్వు చూస్తూ ఉండు. నిజంగా నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నువ్వు నాపై అపరిమితమైనటువంటి భావాన్ని ఉంచుకున్నావు. అంతేగా ఇక నీ నుండి నేను ఏమీ కోరుకోను. నాపై పెంచుకున్నటువంటి ప్రేమ, భక్తిని నేను ఏదో ఒక విధంగా మీకు రుణం తీర్చుకోవాలి కదా. కాబట్టే మీ సమస్యలను నా యొక్క సమస్యగా భావిస్తాను. మీ సంతోషాన్ని నా యొక్క సంతోషంగా భావిస్తూ నేను మురిసిపోతూ ఉంటాను. నీకంటూ సరైనటువంటి గుర్తింపు లేక చూసేవారికి కొందరికి చులకనగా వచ్చు. కాబట్టి అలాంటి వాటి గురించి నువ్వు బాధపడద్దు. ఆలోచనతో సమయాన్ని వృధా చేయవద్దు. అలాంటి వారికి తగినటువంటి బహుమతి కేవలం నీ గుర్తింపుతోనే ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే నువ్వు తక్కువ చేసుకోవద్దు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం వలన నీకే నష్టం. ఎప్పుడూ కూడా భయపడవద్దు. నువ్వు విజయవంతంగా అనుకున్నటువంటి పనిలో విజయాన్ని పొందుతారని మరలా నేను గుర్తు చేస్తున్నాను. నీ కల నెరవేరబోతుంది. ఈ సాయి నిన్ను
అనుగ్రహించబోతున్నాడని గుర్తుంచుకో. ఎందరు నిన్ను ఎగతాళి చేసినా, ఎందరు నిన్ను కీడు తలపెట్టాలని చూస్తున్నా సరే, వారి ఆటలు మాత్రం ఇక సాగనివ్వను. సంతోషంగా ఉంటూ. నీ మధ్య ఈ మధ్య నీకు చాలా కోపం వస్తుంది. ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నావు. ఇంట్లో వారిని కూడా నీ ప్రవర్తనకు ఎంతగా బాధ పెడుతున్నావో ఎప్పుడైనా ఒకసారైనా కానీ ఆలోచించావా? నీకు ఎన్ని పనులైనా ఉండవచ్చు, ఎన్ని సమస్యలు, చిరాకులు ఇవన్నీ ఎన్నైనా ఉండొచ్చు. కానీ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత కాసేపైనా నీ కుటుంబంతో సరదాగా గడిపే నువ్వు చేసినటువంటి క్షణాలు కొంచెమైనా ఉన్నాయా చెప్పు? అంతేకాని నీకు బయట ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ ఇంట్లో మాత్రం నువ్వు ప్రదర్శించవద్దు. దానివల్ల నీకు ఎక్కువగా నష్టం కలుగుతుంది. నీ మనసుకు ప్రశాంతత ఎక్కడ దొరకదు. ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొన్నటువంటి పోరాడుతున్నటువంటి సమస్యల్లో మార్పును చూస్తావు. చూసేలా నేను చేస్తాను. నిజమే, నేను ఒప్పుకుంటాను. నువ్వు ఎన్నో సమస్యల్లో నువ్వు ఎవరికి చెప్పుకోలేక ఎంతగా సతమతమవుతున్నావో నేను అర్థం చేసుకున్నాను. దాని గురించి నువ్వు ఇంట్లో వారితో కూడా సఖ్యతగా లేకపోతే నీకే నష్టం జరుగుతుంది కదా. మరలా మీ మధ్యలో మీకే విభేదాలు ఏర్పడే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. అందుకే నా భయం అంతా. అందువలన నువ్వు మరొక సమస్యలో కోల్పోతే మరొక సమస్యతో మరలా ఆ సమస్య నుండి బయటపడలేవు. కాబట్టి నీ మీద నాకు చిరు కోపంగా ఉండి విభేదాలు రావడం వలన మీ బంధాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలా జరిగితే ఇక నువ్వు సాగిస్తున్నటువంటి ఈ జీవన పోరాటానికి, నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు అసలు అర్థం లేకుండా పోతుంది కదా. ఈ బాబాకు ఉన్నటువంటి అతిపెద్ద బాధ ఇప్పుడు ఇదే. మీరు మీ వంతుగా కుటుంబ క్షేమం కోసం ఆలోచిస్తున్నారు. అలాగే నీ ఆలోచన వారికి కూడా తెలియపరచాలి. అప్పుడే వారు నిన్ను అర్థం చేసుకుంటారు. ఎందుకంటే నీవు బయట ఎంత శ్రమిస్తున్నావో, నువ్వు వారి కోసం ఎంత కష్టపడుతున్నావో వారికి తప్పకుండా తెలియాలి. తెలిసిన గౌరవం ఏర్పడుతుంది. అలాగే నిన్ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు కూడాను. కాబట్టి నువ్వు వారిపై ఇవేమి కూడా చెప్పుకోకుండా కేవలం కోపాన్ని మాత్రమే ప్రదర్శిస్తూ వారిని చిరాకు పడుతూ ఉంటే వారికి మాత్రం నీ మీద ప్రేమ ఎలా ఉంటుంది చెప్పు? అలాగే ఇంట్లో ఉండేటువంటి నీ భార్య సైతం నీ కోసం, నీ శ్రేయస్సు కోసం, నీ బాగు కోసం, నీ సంతోషం కోసం ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటుంది. ఆమె కూడా నీకు ఎంతో ధైర్యాన్ని, ప్రేమను పంచుతుంది. కాబట్టి ముందు నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యను ఆమెకు తెలియపరచాలి. మీరు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి సమస్యను ఒకరు చెప్పుకుంటూ మీ సమస్యలన్నిటికీ పరిష్కారం తెలుసుకోవాలి. కానీ ఇలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోగా ప్రతిరోజు కోపతాపాలతోనే రోజులు గడుపుతూ ఉంటే ఎలా చెప్పండి? జీవితం అనేది చాలా చిన్నది. అందులో మనము ఎలాంటి సంతోషాలను అనుభవించినా కొద్ది మధురమైన జ్ఞాపకాలనైనా ఉంచుకోవాలి కదా. నువ్వు ఈరోజు దేనికోసమైతే పోరాడుతున్నావో అది నీకు ఆ పూట గడవడం కోసమే కదా. అది నీకు తప్పకుండా నువ్వు రోజు గడుపుకునేందుకు నీకు తగినటువంటి శక్తిని, సంపదను నేను ఇస్తున్నాను. కనీసం నువ్వు ఇంట్లో వాళ్ళతో ప్రేమగా ఉండలేని జీవితం ఎందుకు జీవిస్తున్నావో నీకు ఒక్కసారి కూడా అర్థం కాలేదు కదా. ఇలా అయితే మీలో పూర్తిగా ప్రేమ అనేది లేకుండా పోతుంది. మీ అభిప్రాయాలను తను ఎంతగా గౌరవిస్తుందో అలాగే నువ్వు కూడా తన అభిప్రాయాలను అర్థం చేసుకోవాలిగా. నా మాటపై విశ్వాసం ఉంచు. నువ్వేమీ తప్పు పని చేయట్లేదు నాకు తెలుసు. అలాగే నువ్వు చేస్తున్నావని కూడా నేను అనడం లేదు. అనవసరంగా నీకున్నటువంటి ఆనందాన్ని, కొన్ని నీకు ఆనందాన్ని కలగని వాటి కోసం ఎక్కువగా విలువనిస్తున్నావు. నిన్ను నమ్మి మీకోసం, నీ మంచి కోసం కోరే నీ కుటుంబం కూడా కాస్త సమయాన్ని కేటాయించు. ఎందుకంటే కాలం వెంటనే జరిగిపోతూ వస్తుంది. తర్వాత ఎవరికైనా సరే కుటుంబంలో ఒక్కరిని కోల్పోయినా లేదా వారు దూరమైన తర్వాత అయ్యో వారితో కాసేపైనా ఇలా గడిపి ఉంటే ఎంత బాగుండేది, వారితో కాసేపైనా ఇలా మాట్లాడుకుంటూ నాకు ఉన్నటువంటి బాధంతా వారికి చెప్పుకొని ఉంటే ఎంత బాగుండేది కదా అని అనుకుంటూ అవన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉండడం వలనే అనుకుంటూ ఉంటారు. కానీ దానికంటూ తగినటువంటి సమయం కేటాయించి ఉండరు. అదే సమయానికి అది చేరుకుంటుంది. ఆ లోపు నీకు ఎన్నో పాఠాలను కూడా నేర్పిస్తుంది. నీ మదిలోని అసలు
ఎప్పుడు కూడా కోపాన్ని రానివ్వద్దు. నువ్వు చేసినటువంటి కష్టం ఎప్పుడూ కూడా వృధా పోనివ్వను. నువ్వు ఒక సమయాన్ని ఒక పని కోసం వినియోగించావుగా, అది తప్పకుండా నీకు ఏదో ఒక సమయంలో ఉపయోగపడే తీరుతుంది. ఇది మాత్రం నిజం. ఈ పనిలో నువ్వు గొప్ప మార్పును చూస్తావు. అది కూడా ఈ రోజు నుండి నీకు ఒక మంచి మార్పు కనిపిస్తుంది. కనిపించేలా నేను చేస్తాను. నీకోసం గొప్ప గొప్ప అవకాశాలనైనా సృష్టిస్తాను. ఊహించినటువంటి మంచి ఆశీర్వాదం నీకు దక్కబోతుంది. అలాగే కొన్ని అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటనలతో మీ మనసు కూడా కుదుటపడబోతుంది. నీకున్నటువంటి చిరాకు, కోపం అంతా ఎగిరిపోతుంది. నేను నీకు హామీ ఇస్తున్నాను. ఇప్పుడైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావు కదూ? ఉంచుకుంటావని నేను అనుకుంటున్నాను. ఇకనైనా నీ కుటుంబంతో సఖ్యతగా ఉంటూ వారితో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావని నాకు మాటిస్తున్నావు కదూ? మరి శుభవార్తను వినేటువంటి అదృష్టాన్ని నీకు, మీ కుటుంబానికి కల్పించబోతున్నాను. అలాగే నిన్ను నేను హెచ్చరిస్తూ ఉంటాను. ఈ హెచ్చరిస్తూ చెప్పినటువంటి మాటలన్నీ నువ్వు ఏమీ అనుకోవద్దు. నీపై ప్రేమ, అలాగే నీపై గౌరవంతో ఈ మాటలన్నీ చెప్తాను. ఈ బాబా మాటలను నువ్వు అర్థం చేసుకొని నీ కుటుంబంలో లేనిపోని కలతలు నువ్వు కారణంగా మారకూడదని నేను నీకు చెప్పినటువంటి ఈ మాటలు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. అలాగే నేను నీ నుండి కోరుకున్నది కూడా ఇదే. నాకు కావాల్సింది మీ ఇంట్లో వారితో సంతోషంగా ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి కష్టంలో ఒకరు భాగంగా పాల్పంచుకుంటూ అందరూ సంతోషంగా గడపాలి, మనశ్శాంతిని పొందాలి. నేను నిన్ను అడుగుతున్నది ఇదొక్కటే. అదే మీరందరూ కలిసి ఆనందంగా ఉంటేనే కదా. నేను ఎవరో ఒకరు ఇస్తే కాదు, మీరు మీకుగా మనశ్శాంతిని పొందాలి అని అంటున్నాను. నీలోనే దాగి ఉంటుంది. అది మనశ్శాంతిని పొందాలన్నా, అశాంతిగా ఉండాలన్నా అది మీరు తెలుసుకొని తప్పక పాటించాలి. మీరు చేసేటువంటి పనుల్లోనే గొప్ప మనశ్శాంతి దాగి ఉంటుంది. మనిషికి ప్రశాంతత లేనటువంటి జీవితం నిజంగా వ్యర్థమే. సంతోషంగానే కుటుంబంతో గడపాలని మనస్ఫూర్తిగా ఈ సాయి నీ నుండి కోరుకుంటూ నీకు ఈ సందేశాన్ని పంపాడు. నువ్వు ఎన్నో రోజులుగా కలలు కంటున్నటువంటి జీవితం నీకు తప్పకుండా నేను అనుగ్రహిస్తాను. నువ్వు తలచిన వెంటనే ఇవ్వలేదని ఎప్పుడూ కూడా దిగులు చెందొద్దు. ఒకవేళ కొంచెం ఆలస్యమైనా మరేం పర్లేదు, అంతా బాబా చూసుకుంటాడు. ఎప్పుడు కూడా బాబా నాకు మాటిస్తుంటాడు కదా, ప్రతి పని నెరవేరుస్తానని అనుకుంటే చాలు. తప్పకుండా నీ కలలన్నీ, నీ కోరికలన్నీ నేను నెరవేర్చే బాధ్యత నాది. ఒకవేళ నీకు ఈరోజు నువ్వు అనుకున్న పని జరగలేదంటే అసలు జరగలేదని ఎప్పుడు కూడా నువ్వు బాధపడద్దు. రేపటి రోజున ఇంకా ఎంతో సంతోషంతో, ఇంకా ఎన్నో రెట్ల ఆనందంతో ఆ పని జరుగుతుంది. ఆ పని నీకు జరిగిన తర్వాత చాలా సంతోషాన్ని ఇస్తుందని నువ్వు భావించు. అలా కాకుండా నేను అనుకున్న పనిని బాబా నాకు నెరవేర్చలేదు, నాకు బాబా అంటే ఇష్టం లేదు, నేను బాబాని నమ్ముకున్నా కూడా నాకు ఎలాంటి ప్రయోజనం లేదు, అసలు బాబా ఉన్నాడా లేదా, ఉంటే నా కోరికలను ఎందుకు నెరవేర్చడు, ఉంటే ఇలా బాధ పెట్టడం తనకి ఇష్టమా, అసలు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, ఎప్పుడు కూడా ఈ జీవితాన్ని నేను ఎన్ని రోజులని భరించాలి, ఎప్పుడు కూడా ఈ చికాకులతో ఈ గందరగోళమైన జీవితాన్ని నేను భరించలేను, ఇక నాకు ఈ భూమిపైన నివసించడమే ఇష్టం లేదు అని ఎప్పటికీ కూడా నువ్వు అనుకోవద్దు. మనుషులకు కష్టాలనేటివి సహజం. ఆ కష్టాలను తట్టుకొని నిలబడినప్పుడు సంతోషాలు కూడా తప్పకుండా వస్తాయని నేను ఎన్నోసార్లు మీకు చెప్తూ ఉంటాను. మనం చేసుకున్న పూర్వజన్మ పుణ్యకర్మల వలన, పాపకర్మల వలన ఈ జన్మలో మనం ఎలాంటి ఫలితాన్నైనా అనుభవిస్తుంటామని అదొక్కటి గుర్తు చేసుకుంటే చాలు. మీ జీవితం అనేది ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది. ఈ సాయి మీకు మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. తప్పకుండా వేచి చూడండి. వేచి చూడడంలో ఉండే సంతోషం మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. తప్పకుండా మీరు సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. ఎప్పుడు కూడా పిల్లలతో, మీ కుటుంబంతో ఆయురారోగ్యాలతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. వెంకటేశ్వరుని దయ వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీ జీవితంలో ఊహించినటువంటి అద్భుతాలను మీరు తప్పకుండా చూస్తారు. ఈ బాబాపై పూర్తి విశ్వాసం ఉంచిన వారికి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు. తప్పకుండా మంచి జరుగుతుంది.
సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరు మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబం పైన ఉండాలని చెప్పి, ప్రతి ఒక్కరు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.